హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్ అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్, యువర్ నీట్ మెంటర్ అండ్ ఆల్సో బయాలజీ ఫ్యాకల్టీ. స్టూడెంట్స్, మనకి తెలంగాణలో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే డిక్లేర్ చేసేసారు. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూడగానే చాలా మందికి టెన్షన్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది మనకి తెలంగాణలో. అయితే ఇంత హ్యూజ్ కాంపిటీషన్ ఉన్నా కూడా మనం కేటగిరీ వైజ్గా మెరిట్ లిస్ట్ని సపరేట్ చేస్తే కొన్ని కేటగిరీస్లో మటుకు కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది. సో కొన్ని ఇంపార్టెంట్ కేటగిరీస్లో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది. అలాగే కొన్ని కేటగిరీస్లో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో చాలా ఎక్కువగానే ఉంది. ఓకే, ఓవరాల్గా ఈ ఇయర్ కాంపిటీషన్ పెరిగింది, అది మనందరికీ తెలుసు. కానీ ఈ ఇయర్ మనకి తెలంగాణలో కొత్తగా 710 ఎంబీబీఎస్ సీట్స్ రాబోతున్నాయి. అయితే ఈ సీట్స్ అనేవి కేవలం గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకే కాదు, సో కొన్ని ఇందులో మేనేజ్మెంట్ కోటాకు కూడా వెళ్తాయి. సో వాటన్నిటిని సపరేట్ చేసుకున్నాక అలాగే కేటగిరీ వైజ్గా మనం కాంపిటీషన్ని చూసిన తర్వాత సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సో తెలంగాణలో మీకు కనీసం లాస్ట్ రౌండ్లో అయినా సరే, లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా సరే మీకు సీట్ రావాలి అంటే కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది మీకు చెప్తాను. సో కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ చూపించడమే కాదు, కాలేజ్ వైజ్గా కూడా కట్ ఆఫ్ చెప్తాను నేను మీకు. ఆల్ గవర్నమెంట్ కాలేజెస్కి అలాగే ఆల్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి కేటగిరీ వైజ్గా సో అన్ని కాలేజెస్కి అన్ని కేటగిరీస్కి సో నేను కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ చూపిస్తాను. అండ్ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ చూపించడమే కాదు, సో మీకు వచ్చిన మార్క్స్కి మీకు ఏ ఏ కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా మీరు ఎలా చూసుకోవాలో నేను చెప్తాను. ఇది మాత్రమే కాదు, ఇంకొకటి కూడా చాలా మంది పేరెంట్స్ కానీ నన్ను స్టూడెంట్స్ కానీ అడుగుతుంటారు, సార్ ఇంత పెద్ద మెరిట్ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మాది బీసీబీ కేటగిరీ, నాకన్నా పైన బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను ఎలా చెక్ చేసుకోవాలి అని. సో చాలా ఇయర్స్ నుంచి చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో మీరు అది కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫ్రీగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మన స్టూడెంట్స్ అలాగే మన పేరెంట్స్ కోసం అయితే నేను ఇది డిజైన్ చేశాను. మీరు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే కాంపిటీషన్ ఎలా ఉంది, ఏ కేటగిరీస్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది, సో వీటన్నిటికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు, మనం ఈ ఇయర్ మన ఛానల్ తరపు నుంచి ఒక కొత్త వెబ్సైట్ అయితే డెవలప్ చేశాం. సో ఆ వెబ్సైట్ ఏంటి అంటే www.vishnusmartinfo.com. మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా. సో మీరు ఈ వెబ్సైట్లోకి వస్తే మీరే డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు మీకంటే పైన మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, అలాగే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మొత్తం మీరు ఈ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా మేము ఈ వెబ్సైట్ దేనికోసం డిజైన్ చేశామంటే సో నీట్ 2027కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో సో వాళ్ళకి కోచింగ్ ప్రొవైడ్ చేయడానికి ఈ వెబ్సైట్ డెవలప్ చేశాం. అలాగే ఎవరైతే నీట్ 2026 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకి ఫ్రీగా గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ వెబ్సైట్ అయితే మనం డెవలప్ చేశాం. సో నేను మీకు ఒక్కసారి మేము నీట్ 2027 బ్యాచ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామో ఒక్క 1 మినిట్ చెప్తాను. సో మీరు ఓపికగా వినండి. సో ఈ నీట్ 2027 బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో సో మీకు 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. మీ అందరికీ తెలుసు, నీట్ 2025 పేపర్ తీసుకున్నా 2026 పేపర్ తీసుకున్నా ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ ఎంత టఫ్గా అడుగుతున్నారు. అంత టఫ్గా అడిగే పేపర్కి ఒక సాలిడ్ టీచర్ ఉండాలి. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కాన్సెప్ట్ టీచ్ చేయగలగల టీచర్ ఉండాలి. సో అందుకే మేము 20+ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకున్నాం. సో వీళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేశారు. వీళ్ళు టీచ్ చేసిన బ్యాచ్లో ఆల్ ఇండియా ర్యాంక్ అరౌండ్ 50 వచ్చింది. అలాగే సో మెనీ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ వీళ్ళు టీచ్ చేసిన 20 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ మనం 10 ఇయర్స్ తీసుకున్నా 7 ఇయర్స్ తీసుకున్నా ఆల్ ఇండియా ర్యాంక్ లెస్ దెన్ 100 సెవరల్ మెంబర్స్కి వచ్చాయి. అంటే వీళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్డ్, ఇంత బాగా చెప్తారు. సో అందుకనే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకున్నాం. అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో పాటు సో మనకి వీక్లీ టెస్ట్లు ఉంటాయి. ఓకే, 3 వీక్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యుములేటివ్ టెస్ట్ ఉంటుంది. అలాగే బయాలజీ అనేవి రికార్డెడ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్లోనే మీరు డౌట్ అడగచ్చు. మీరు లైవ్ మిస్ అయితే రికార్డెడ్ కూడా ఉంటాయి. అండ్ క్లాసెస్తో పాటు టెస్ట్తో పాటు ఇంకొకటి ముఖ్యంగా ఏంటి అంటే సో నాకు తెలుసు స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు మధ్యలో ఒక చోట ఆగిపోతారు. సో నెక్స్ట్ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తుంటే నేను ఎలా పెంచుకోవాలి, ఏ షెడ్యూల్ ఫాలో అవుతే సో నాకు మార్క్స్ వస్తాయి అనేది
ప్రతి స్టూడెంట్కి వాళ్ళ యొక్క థింకింగ్ లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకంటూ సపరేట్గా గైడెన్స్ అనేది ఉండాలి. అందుకోసమే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ యాజ్ మెంటర్స్. ఆల్రెడీ వీళ్ళందరూ మంచి మెడికల్ కాలేజ్లో టాప్ మోస్ట్ మార్క్స్ తెచ్చుకొని మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళని ఆల్రెడీ చాలా మందికి వీళ్ళు గైడ్ చేశారు. సో అలాంటి స్టూడెంట్స్ని మనం తీసుకొని వీళ్ళని మెంటర్స్ లాగా పెట్టాం. ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ సపరేట్గా ఒక మెంటర్ని అలాట్ చేస్తాం. వాళ్ళు మీకు స్టార్టింగ్ ఫ్రమ్ డే 1 మార్నింగ్ నుంచి ఎవ్రీడే మీకు అసైన్మెంట్స్ ఇస్తారు, ఇది చదవాలి, మీకు షెడ్యూల్ ఇస్తారు, వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ ఇస్తారు. సో అలాగే ఒక టిప్స్ చెప్తారు ఎలా చదవాలి అని. ఫైనల్గా నీట్ ఎగ్జామ్ వరకు మీకు మార్క్స్ పెంచడానికి, మీకు సీట్ రావడానికి ప్రతిసారి వీళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ ఆల్ ఆర్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ. మీకు బ్యాచ్ కాదు, కేవలం మెంటర్షిప్ కావాలనుకున్నా మెంటర్షిప్ కోసం సపరేట్గా మీరు 5,000 తీసుకోవచ్చు. కేవలం టెస్ట్ సిరీస్ కావాలన్నా తీసుకోవచ్చు, కేవలం కెమిస్ట్రీ చేయాలనుకున్నా తీసుకోవచ్చు, ఫిజిక్సే కావాలనుకున్నా తీసుకోవచ్చు. లేదు మాకు మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం కావాలనుకుంటే మీరు మన ప్రీమియం ప్యాకేజ్లో జాయిన్ అవ్వండి. లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి, అలాగే మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఈ ప్యాకేజ్ టోటల్గా మేము 17,000కి ఇస్తున్నాము. యాక్చువల్గా దీని కాస్ట్ 27,000. ఇప్పుడు స్టార్టింగ్ ఆఫర్ కాబట్టి ఆగస్టు 31న బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ 31న ఎవరైతే సీట్ రాదనుకుంటారో వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ ఈ ఆఫర్ అనేది కేవలం సెప్టెంబర్ 10 వరకు మాత్రమే మేము ఇవ్వగలం. మీ అందరికీ తెలుసు 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అంటే వాళ్ళకి ఎంత డిమాండ్ ఉంటుందో. అండ్ మెంటర్స్ని, టెస్ట్ని, అండ్ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఏంటంటే జాయిన్ అయ్యే వరకు చాలా మాటలు చెప్తారు, వన్స్ జాయిన్ అయిన తర్వాత పట్టించుకోవడం మానేస్తారు. అలాంటి సిస్టమ్ ఉండకూడదు. జాయిన్ అయిన తర్వాత కూడా స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేయాలి, ఎవ్రీడే హెల్ప్ చేయాలి. అందుకోసమే మెంటర్షిప్ అనేది కూడా ఈసారి స్టార్ట్ చేసాం. మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే 10th సెప్టెంబర్ వరకే ఈ ఆఫర్ ఉంటుంది. డెఫినెట్లీ మీరైతే జాయిన్ అవ్వండి. టోటల్ షెడ్యూలు, వీక్లీ ఏం సిలబస్ జరుగుతుంది, ఏం షెడ్యూల్ ఉంటుంది అనేది ప్రతిదీ మీకు ఇక్కడ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్లోనే చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం కట్ ఆఫ్కి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. మీరు కట్ ఆఫ్ చూడాలి అనుకుంటే డైరెక్ట్గా మన vishnusmartinfo.com ఈ వెబ్సైట్కి వచ్చేయండి. కిందకి ఇలా నాలాగనే మీరు స్క్రోల్ చేయండి. కిందకి ఇలా మీరు నాలాగనే స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది నీట్ 2026 కాలేజ్ ప్రెడిక్టర్ అండ్ కౌన్సిలింగ్ గైడ్ అని. మీరు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మీరు నీట్ 2026 కౌన్సిలింగ్కి సంబంధించి అన్ని అప్డేట్స్ వస్తాయి. అలాగే మీరు ఇప్పుడు ప్రజెంట్ కాలేజెస్లో ఏ కాలేజ్లో సీట్ రావచ్చో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎలానో నేను చెప్తాను. ఒకసారి మన కిందకి స్క్రోల్ చేద్దాం. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ, అలాగే నెక్స్ట్ మనకి మెరిట్ లిస్ట్లో మీకన్నా పైన మీ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కావాలంటే మీరు మెరిట్ లిస్ట్ మీద క్లిక్ చేసి చూడొచ్చు. అలాగే తెలంగాణలో మీకు ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందో చూడాలంటే ఓపెన్ తెలంగాణ ప్రెడిక్టర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఓపెన్ తెలంగాణ ప్రెడిక్టర్ మీద క్లిక్ చేస్తాను. వన్స్ నేను క్లిక్ చేసిన వెంటనే తెలంగాణ వాళ్ళ కోసమే డెవలప్ చేసిన ఒక పేజ్ వస్తుంది. ఇందులో మీకు కాలేజెస్ లిస్ట్ ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్లో రాబోయే అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టోటల్ ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తుంది. తెలంగాణ స్టూడెంట్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాకు వచ్చిన ర్యాంక్కి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ మెరిట్ లిస్ట్ ఎక్స్ప్లోరర్ అని క్లిక్ చేశానండి. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మీరు మీ యొక్క మెరిట్ పొజిషన్ ఉంటుంది కదా, మెరిట్ లిస్ట్ డిక్లేర్ చేశారు, మీ నేమ్ ముందర సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. 5,000 ఎంటర్ చేస్తాను. 5,000 అని ఎంటర్ చేయగానే ఇక్కడ వచ్చేస్తుంది మొత్తం. ఆ 5,000 మెరిట్ ర్యాంక్ అనే అతను ఎస్టీ కేటగిరీకి చెందినవాడు. అతను విత్ ఇన్ ఎస్టీ వచ్చేసి 458th పొజిషన్లో ఉన్నాడు. అతను మేల్ క్యాండిడేట్. ఓవరాల్గా మెయిల్ చూస్తే 1718, ఎస్టీ మెయిల్లో చూస్తే 198. ఇలా ఎవ్రీథింగ్ వస్తుంది. ఇంకొకటి మనం చూద్దాం, ఇంకొకటి 2436. నేను ర్యాండమ్గా కొడుతున్నాను. ఈ 2436 చూస్తే మనకి ఎవరున్నారు, బీసీబీ క్యాండిడేట్ ఉన్నాడు. బీసీబీ క్యాండిడేట్ ఉన్నాడు. ఇతను విత్ ఇన్ బీసీబీలో 462 వ్యక్తి. ఓకే, అమాంగ్ మేల్స్లో 932, విత్ ఇన్ బీసీబీ మేల్లో 161 పొజిషన్లో ఉన్నాడు. ఇలా మీరు మీకన్నా పైన ఎంతమంది ఉన్నారో ఇక్కడే చెక్ చేసుకోవచ్చు.
సో ఇలా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు. చాలామంది పేరెంట్స్ సో ఆ మెరిట్ లిస్ట్లో ఎంతమంది పైన ఉన్నారు అని చెక్ చేసుకోవడానికి సో ఆల్మోస్ట్ 7 years నుంచి నేను చూస్తున్నాను కదా, నేను చాలా వెతికేవాడిని. సో అలాగే టూల్స్ అనేవి కూడా చాలామంది ఫ్రీగా ఎవరు ప్రొవైడ్ చేయరు. సో ఇప్పుడు ఆ కష్టం ఉండకూడదు పేరెంట్స్కి ముఖ్యంగా, అలాగే స్టూడెంట్స్కి అని సో ఈ ఫ్రీగా ఈ టూల్ అయితే డెవలప్ చేసాం. ఇప్పుడు మీకన్నా పైన ఎంతమంది ఉన్నారో మీరు చూసుకోండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా కేటగిరీలో 100 సీట్స్ ఉంటే మేము 100లో ఉంటేనే సీట్ వస్తుంది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, బీసీబీలో 100 సీట్స్ ఉన్నాయనుకుందాం, 100 మెంబర్స్కి సీట్ వస్తుంది అనుకుంటారు. అది తప్పు. ఒకవేళ బీసీబీ అతనికి 550 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇతనికి బీసీబీలో అవసరం లేదు, ఓపెన్ కేటగిరీలో సీట్ రావచ్చు. అంటే ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకే కాదు, ఓపెన్ టు ఆల్. మీ మార్క్స్ కనుక మంచి మార్క్స్ వస్తే మీరు ఓపెన్ కేటగిరీలోనే సీట్ తీసుకోవచ్చు. బీసీబీ అతను అయినా కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ ఇస్తారు. ఇతను ఓపెన్ కేటగిరీ పోయినప్పుడు బీసీబీలో ఒక సీటు మిగిలిపోయినట్టే కదా, ఒక సీటు మిగిలిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ బీసీబీలో ఇంకా ఎక్స్ట్రా వ్యక్తికి సీట్ వస్తుంది. ఇలా ఓన్లీ 100 సీట్స్ ఉన్నాయి అనుకున్నా కూడా 100 మెంబర్స్కే కాదు, ఇంకా చాలా మందికి వస్తుంది సీటు. ఎలా అంటే కొద్దిమంది ఓపెన్ కేటగిరీకి వెళ్తారు కాబట్టి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం కాలేజ్ ప్రెడిక్టర్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఈ ఇయర్ మనం మన ఛానల్ తరపు నుంచి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సో ఈ కట్ ఆఫ్ అయితే ఇస్తున్నాం. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనీసం లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా ఫైనల్ రౌండ్లో అయినా సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇప్పుడు చూపించేది ఫైనల్ రౌండ్ యొక్క కట్ ఆఫ్, ఫస్ట్ రౌండ్ కాదు, సెకండ్ రౌండ్ కాదు, ఇవన్నీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ తీసుకుంటే 426 to 429 మార్క్స్. మీరు బిలో 426 ఉంటే కొంచెం టఫ్ ఛాన్సెస్ రావడం. సో దీనికి ఎప్పుడు +3 -3 వేసుకోండి. నేను కూడా ఒక 3 మార్క్స్ రేంజ్లో ఇచ్చాను, కానీ మీరు ఇంకా +3 -3 వేసుకోండి. అది ఎప్పటికి మనం చెప్పలేము, ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ ఉంటాయి. మీరు అబోవ్ 429 ఉంటే ఆల్మోస్ట్ మీరు సేఫ్ జోన్లోనే ఉన్నట్టు. ఈ ఇయర్ నేను చెప్పాను కదా కొద్ది మందికి కాంపిటీషన్ పెరిగింది అని. సో కొన్ని కేటగిరీస్ తీసుకుంటే లైక్ బీసీఏ కానీ, బీసీసీ కానీ, అలాగే మనం SC2 కానీ, SC3 కానీ మనకి కాంపిటీషన్ అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా పెరిగింది. కానీ కొన్ని కేటగిరీస్లో ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ ఉండేది. సో ఓసీ కానీ, బీసీబీ కానీ, బీసీడీ, సో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఈ 3 కేటగిరీస్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో ఈ ఇయర్ కూడా పెరిగింది కాంపిటీషన్, కానీ చాలా తక్కువ పెరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఓసీలో ఓన్లీ 6% పెరిగింది. అదే మీరు బీసీఏ తీసుకుంటే 20%. సో బీసీబీ తీసుకుంటే ఓన్లీ 3.3% పెరిగింది కాంపిటీషన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. బీసీడీ కేవలం 4.7% పెరిగింది అంతే. సో కొన్ని కేటగిరీస్కి కాంపిటీషన్ తక్కువ ఉంది, కొన్ని కేటగిరీస్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. కాబట్టి సో అందుకే మనం SC3 వీళ్ళు ST కేటగిరీ ఇవన్నీ చూస్తే కట్ ఆఫ్ అనేది కొంచెం పెరిగింది. సో ఇది ప్రైవేట్ ఏ కేటగిరీకి. సో మీకు లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్కి కనిపిస్తున్నాయి. గవర్నమెంట్లో ఏంటి, మీకు కొద్దిమందికి ఏ కేటగిరీ వద్దన్నా మాకు కేవలం గవర్నమెంట్ మాత్రమే కావాలంటారు. సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్లో రావాలంటే ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ ఎలా తెలుసుకోవాలి, నాకు వచ్చిన మార్క్స్కి కట్ ఆఫ్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడికి రాండి. తెలంగాణ MBBS కాలేజ్ ప్రెడిక్టర్, మీ మార్క్స్ ఎన్నో ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 480 కొడుతున్నాను. సో మీరు ఓపెన్ కేటగిరీ, సో ఇక్కడ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ అలా క్లిక్ చేయగానే అలా వచ్చేస్తాయి కాలేజెస్. సో పేరెంట్స్కి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఈ వెబ్సైట్ అయితే నేను డెవలప్ చేశాను నేనే సొంతంగా. సో జస్ట్ మీరు అలా క్లిక్ చేయగానే అలా కాలేజెస్ వచ్చేస్తాయి, నో లోడింగ్, నథింగ్. సో ఇప్పుడు ఈ 480 మార్క్స్ ఓపెన్ కేటగిరీ అతనికి నాగర్ కర్నూలు వచ్చే ఛాన్స్ ఉంది. సో అలాగే మహబూబ్ నగర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడే మీకు కట్ ఆఫ్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు మనం నాగర్ కర్నూలు చూస్తే ఓపెన్ కేటగిరీకి 471 to 474, మహేశ్వరం చూస్తే 467 to 470. సో ఇది ఓపెన్ కేటగిరీకి. సో మీకు ఏ కాలేజెస్ వస్తాయి అనేది చూపిస్తుంది. సో ఇందులో మీరు గుడ్ అని ఉందనుకోండి, మీకు ఆల్మోస్ట్ ఈ కాలేజీలో సీట్ వస్తుందని అర్థం. లేదు కొన్ని కాలేజెస్ మీకు బార్డర్ లైన్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ క్లోజ్ అని ఉంది చూడండి, ఈ క్లోజ్ అని ఉంటే మీకు ఇంకా ఈ కాలేజెస్లో సీట్ రావడానికి చాలా లెస్ ఛాన్సెస్ అన్నట్టు. గుడ్ అని ఉంటే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. సరే ఇంకొకటి ట్రై చేసి చూద్దాం, మనం బార్డర్ మార్క్స్ ట్రై చేసి చూద్దాం. 426, సో ఇది కూడా ఓపెన్ కేటగిరీయే, గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ. సో ఇప్పుడు చూడండి, సో మీకు ఇక్కడ చూడండి బార్డర్ లైన్ అని వచ్చింది. బార్డర్ లైన్ అంటే 50-50 ఛాన్సెస్, వస్తే రావచ్చు లేకపోతే లేదు.
సో నోవాలో రావచ్చు, టీఆర్ఆర్లో రావచ్చు, ఒకవేళ ఆల్ ఇండియా కోటాకి ఎక్కువ మంది వెళ్తే సో వీటన్నిటిలో రావచ్చు. అండ్ కింద క్లోజ్ అని ఉంటుంది. క్లోజ్ అని అంటే ఇంకా ఈ కాలేజెస్లో ఇంకా తక్కువ ఛాన్సెస్, ఇంకా వెరీ క్లోజ్ అంటే చెప్పలేము, ఆల్మోస్ట్ బార్డర్ లైన్ అంటే 50-50. ఓకే, క్లోజ్ అంటే చాలా తక్కువ, గుడ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఆ కాలేజీలో వచ్చేస్తుందని అర్థం. సో ఇక్కడే మీరు ఇక్కడ మీకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ మీరు ఇక్కడే తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ చూపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీకి టీఆర్ఆర్లో 426 నుంచి 429 వరకు ఆగచ్చు. అలా మీరు ఇక్కడ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సో బీసీడీ అయితే బీసీడీ, బీసీబీ అయితే బీసీబీ. సో ఇలా మీకు వచ్చిన మార్క్స్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందనేది తెలుస్తుంది. అలాగే మీ కేటగిరీలో మీకు ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఆగచ్చు అనేది కూడా తెలుస్తుంది. సో ఇలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండడానికి ఈ వెబ్సైట్ అయితే డిజైన్ చేసాం. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే నైట్ 1 దాటింది. ఎవ్రీథింగ్ నేను ప్రాపర్గా అనాలిసిస్ చేశాను. సో మొత్తం చేసి పెట్టడానికి ఇంత టైం పట్టేసింది. ఎవ్రీడే నాకు చాలా లేట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ చూసుకుంటున్నాను, అలాగే మన బ్యాచ్ చూసుకుంటున్నాను. బ్యాచ్లో కూడా సపరేట్ అకాడమిక్ కోఆర్డినేటర్ అందరు ఉన్నా కూడా సో ప్రతిదీ నేను చూసుకుంటాను. సో ఒకవేళ మీకు గనక ఈ ఇయర్ ఎంబీబీఎస్ సీట్ రావడం కష్టమైంది అనుకుంటే మన బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో మీరు వేరే ఏది అవసరం లేదు, ఇంకా ఆఫ్లైన్ కోచింగ్ కన్నా ఇంకా బాగా మేము ఆన్లైన్లో మీకు కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మీరు జాయిన్ అవ్వండి. అలాగే మీరు కట్ ఆఫ్ ఎంతవరకు మీకు ఏ కాలేజీలో సీట్ వస్తాయో మీరు చెక్ చేసుకోండి. సో ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.